జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉదయం లేచిన వెంటనే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన తలయమ ఉమ్ము కంటి కాటుకలో పెట్టుకోవాలండి. కంటి కాటుకలో పెడితే దాంట్లో ఉమ్ములో ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రాణాయామం బాగా చేస్తేనే ఉమ్ము బాగా డెవలప్మెంట్ అవుతుందంట. ఇవాళ తెలిసిన విషయం అది. ఎప్పుడైతే ఉమ్ము బాగా డెవలప్మెంట్ అయిందో చిన్నపిల్లలు చూడండి ఉమ్ము బాగా ఎక్కువ వస్తుంటుంది. ఉమ్ములో దాంట్లో బోలెన్ని హార్మోన్స్ ఉన్నాయంట. చాలామంది తెలుసు కంటి కాటి పెట్టుకో ఉమ్మిట్టుకో బాబని చెప్తాం. జనరల్గా ఒక మాట చెప్తే వింటారు, వదిలేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. యోగా అనేది నిత్య సాధన అయిపోవాలండి కంపల్సరీగా. ఫస్ట్ ఉమ్ము పెట్టుకున్న తర్వాత ఎంతమంది పేస్టు ఈ వాడుతున్నారు జనరల్గా? మొక్క ఎలా కడుతుంది చెప్పండి, మొక్క ఎలా కడుతున్నారు? నేను వేపలు వాడుతున్నాను. వేపలు కూడా మనం రోజు ఎక్కర్లేదండి. వేపలు తీసుకొని కడుక్కున్న తర్వాత పళ్ళతో కొరికేస్తే మొక్క పక్కన పడేయచ్చు. అది ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ వాడుకోవచ్చు. అది చూడడానికి వేపల్లో ఉంటుంది జల్లగా అండి. వేపలు కరెక్ట్గా వాడుకుంటే అది అయిపోయిందండి. సబ్బు కూడా అవసరం లేదండి. సున్నిపిండి తయారు చేసుకుని మనం రుద్దుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సౌకర్యాలు అన్నీ పెరిగాయో అనారోగ్యాలు కూడా అన్నీ పెరిగాయి. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది చెప్తారు, ఎన్నిసార్లు చెప్తాం గిరిగారు మేమని? ఒక మాట చెప్తాం, 2 మాటలు చెప్తాం, 3 మాటలు చెప్తాం. వినాలి కదా, వినకపోతే తెలియదు. అది అయిపోయిన తర్వాత లీటర్ మంచిది తాగిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ శంకు ప్రక్షణాసనాలు ఉంటాయండి. శంకు ప్రక్షణాసనం ఏమంటే తాళాసనం. ఇలా చూడండి జాగ్రత్తగా. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు 3 4 5 6 7 8 9 10. పెద్దవాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్ళు జనరల్ 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ ఇలా పెట్టుకుని రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6. ఎప్పుడైతే మనం 10 చేసామో మంచిది తాగిన తర్వాత ఈ మలం అంతా కదిలి డైరెక్ట్గా బాత్రూమ్ వెళ్ళిపోతుంది. ఏమవుద్ది? ఎప్పుడైతే బాత్రూమ్ బయటికి పోయిందో బాడీ ఫ్రీగా ఉంటుంది. బాడీ మనం సహకరిస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? సూక్ష్మవ్యాయామం చేయాలండి. మన శరీరంలో 360 జాయింట్లు ఉంటాయి. ఇవన్నీ మనం ప్రతి చేయలేం. 8 జాయింట్లు 8 కిలో సహాయంతో చేయొచ్చండి. ఆ 8 ఏంటి? ఫస్ట్ మెడ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఏం చేసినా ఒత్తిడిగా కానీ జరుక్కు ఇవ్వకూడదండి. చేసేయండి సూక్ష్మవ్యాయామాలు. సూక్ష్మంగా చేయాలి. ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళు చేయాలి. పచ్చి చేయలేము అనుకోండి, అవి చేయొచ్చు, రేపు 6 చేయొచ్చు. చిన్నపిల్లడికి అన్నం ఏ రకంగా అయితే అలవాటు చేస్తామో అలా శరీరానికి యోగా అలవాటు చేయాలి. గిరిగా చేస్తామని చెప్పి మనం గోధుమ కుదరదండి. అది ఎవరి బాడీ ఎలా ఉంటుంది తెలియదు. ఎవరికి కరెక్ట్గా ఫాలో అలవాటు చేయాలండి. అలవాటు చేయొచ్చు. నేను చూడండి, చాలామంది రాంగ్, అలా చేయకూడదండి. ఇక్కడ సున్నితమైన నదాలు ఉంటాయండి, అవి ఇబ్బంది పెడతాయి. అలా చేయండి. 2 3 డిఫరెన్స్ కాపాడిందండి చెప్పిన దానికి. ఇలా చేస్తే ఈ నాలుగు నప్పటివ్వండి. ఎప్పుడైతే నాలుగు నొప్పి మనకి యోగా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకూడదు, మనకి బాగుండాలి. జస్ట్ తర్వాత ఏమని హాఫ్ సర్కిల్ చూడండి. 1 2 3 4. రిలాక్స్ అయినప్పుడు నిండుగా గాలి తీసుకోవడం, గాలి వదలడం. ఎలా? 2
3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మెడ అయిపోయిందండి ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఏంటి? భుజాలు. భుజాలు కూడా తెలుసో తెలియకో ఇలా చేస్తున్నానండి. ఓకే, 2 చూడండి, 3 చేయండి. స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6. వెరీ గుడ్. నెమ్మదిగానే. 7 8 9 10. రిలాక్స్. దీంట్లో సర్కిల్ ఎలా అంటే ఇలా లేపిన తర్వాత చెవుల దగ్గరికి భుజాలు ఎంతవరకు పైకి లేకపోతే అంతవరకు పైకి లేపిన తర్వాత 1 2 3. మొక్కల్లో చిరునవ్వు ఉండాలి. ఎందుకు వచ్చాము యోగాకి అన్నట్టుగా ఉంటే కష్టం కదా. 4. ఎన్ని చేతులు చేయండి, పర్లేదు. 4 చేయండి, 5 చేయండి. 5 6 7 8. నువ్వు 4 తక్కువ చేయమ్మా, నువ్వు కొత్త కదా, అలవాటు వాళ్ళు తక్కువ చేయపర్లేదు. అలాగే నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఇలా పైకి లేపిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చూడడానికి సింపుల్గా ఉంటుంది, చేస్తే అర్థం అవుతుంది ఎలా ఉంటుంది ఏంటది, రిజల్ట్ ఏంటి అనేది. చేయడానికి బట్టి ఇబ్బంది పెట్టద్దండి, నిదానంగా నెమ్మదిగా చేయండి అండి. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగానే. అమ్మ చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది. జాగ్రత్తగా చేతులు నిలబెట్టి శ్వాస తీసుకుంటూ చూడండి. నాకు అలా చూడండి, చేతులు 2 పై తగిలాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబా ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు. చేయగచ్చిగా గాలి వదులుతూ డౌన్. రిలాక్స్. 2 3 4 5 6 7 8 9 10. నేను ఎన్ని చేస్తే చేయాలని రూల్ లేదండి. వాటి మానేసి వాటి చేసుకోవచ్చు. ఆయన చేస్తే చేయాలని లేని రూల్ లేదు. నెక్స్ట్ చూడండి, చాలామంది ఇలా వెనక్కి వెళ్ళి ఇలా పైకి లేగాలి పూర్తిగా. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ సైడ్ పైకి లేపిన తర్వాత మళ్ళీ ఇలా 1 2 3 4 5 6 10. రిలాక్స్. మెడ అయిపోయింది, భుజాలు అయిపోయినాయి. నెక్స్ట్ మౌ చేతులు. తలుపుకి 8 బందులు ఉంటాయండి, తలుపులకి గెడ ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా ఇవన్నీ బందులు లాంటివి. ఈ కరెక్ట్గా యాక్టివేట్ చేయాలి. దీన్ని గ్యాప్ ఉందనుకోండి ఇలా చేయొచ్చు, గ్యాప్ లేదు ఇలా చేసుకోవచ్చు, మీ ఇష్టం, వీలు పెట్టి. రెడీ, స్టార్ట్. 1 స్ట్రైట్ చెప్పాలి. అది మీరు ఇలా చెప్తుంది, ఇలా కాదు, ఇలాగా. అది వెరీ గుడ్. 2 గాలి తీసుకుంటూ వదులుతూ సౌండ్ అది గాలి. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా చేసి ప్లేస్ ఉందనుకోండి ఇలా చేసుకోవచ్చు, మన వీలు బట్టి ఎలా వీలు ఉంటే అలా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ కళ్ళు మూసుకుని ఎవరికి ఏ దేవుడు అయితే దేవుడు ఇష్టపడి హారతి. ఇప్పుడు హారతి ఇచ్చేవాళ్ళం కదా. హారతి భగవంతుడి పూజ కూడా అండి. మన ప్రతి ఊళ్ళో దేవాలయం ఉంది. ఎవరైనా లాస్ట్కి ఆ స్టేజ్కి వెళ్ళాలి. జనరల్గా భగవంతుడు మనం బయట చూస్తున్నాం, మనం లోపల చూడాలి. లోపల చూడడాక యోగా, ప్రాణాయామం, జ్ఞానం అన్నీ కలిసి లాస్ట్లో. ఎప్పుడు బయట చూస్తే ఎలాగవుద్ది, లోపల చూడాలి. ఎలాగంటే చూడండి, 1 హారతి, 2 3 4. మీరు మామూలు చేస్తున్నారు, తిరగాలి పూర్తిగా. ఇక్కడ ఏంటి కాన్సెప్టు,
ఈ ముడికి కంపల్సరీ తిరగాలి, రౌండ్ అవ్వాలి పూర్తిగా, అది అక్కడ ఇది మాట. ఆపోజిట్ సైడ్.